బంగ్లాదేశ్‌లో జనాభా ఎంతుంటారు? మన దాంట్లో 10% ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ బిగిన్ చేశారు. అక్కడున్న స్టూడెంట్స్ ఈ జంజీలు. ఈ యూనివర్సిటీల దగ్గర, అట్లాగే వాళ్ళ విద్యా సంస్థల దగ్గర ఆహ్, నడిచి వెళ్ళేటటువంటి రూట్‌లో భారత జెండాలు, ఇజ్రాయెల్ జెండాలు రంగులు వేసి వాటిటి మీద నడిచి వెళ్తారు. పట్టాలు అవే. అదే వాటిటి మీద నడిచి వెళ్తారు. ఇది. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ మన దగ్గర 10% లేనోళ్ళు అట్లా చేస్తున్నప్పుడు, మనం మన దేశంలో ఉన్నటువంటి దేవాలయాల బయట, అట్లాగే అన్ని రోడ్ల మీదన, అన్ని స్కూళ్ళల్లో, అన్ని కాలేజీల్లో పాకిస్తాన్ జెండాలు, అట్లాగే ఆహ్, ఏవైతే ఆయా దే పాకిస్తాన్‌ది చాలు మనం ఇంకేం అక్కర్ల. బంగ్లాదేశ్‌ది. ఈ 2 జెండాలు పెట్టి, ఆ 2 జెండాల రంగులతో కూడినటువంటి లేదా ఆ జెండాలతోనే ఉన్నటువంటి పట్టాలు వేసి దాని మీద నడవలేమా? మనం బిగిన్ జేయాలి. ఎందుకంటే ఇక ఈ పద్ధతి చూస్తా ఊరుకుంటుంటే ప్రతి సన్నాసి నోటికొచ్చిన కారు కూతలు కూస్తున్నాడు. రెచ్చిపోయి భారతదేశాన్ని బ్లాక్‌మెయిల్ జేస్తున్నాడు. ఇవి ఇచ్చి మరి తయారు చేయించి ప్రతి చోట ఇచ్చి తొక్కించి నడిపించడం అనేది మనం గూడా బిగిన్ జేస్తే అప్పుడు ఆ ఎదవలకి బుద్ధొస్తది.